నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. క్యూర్ ప్యూర్ రేర్ ఇది రేవంత్ చెప్పిన 3 ఇడియట్స్ కథ. ఈ మూడింటితో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాడట. అసలు ట్రిలియన్ అంటే ఎంత, దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియని అజ్ఞాన అసమర్థ పాలకులు 2047 కల్లా తెలంగాణను ఎకానమీగా మారుస్తారట. కామెడీ చేయొచ్చు కానీ మరి ఇంత కామెడీ చేయాలా? అది అతిరథ మహారథులు ఆసీనులైన సభా వేదికపై. రేవంత్ వన్నీ ఏతులు ఎకసెక్కాలే, నీతి లేని మాటల మూటలే. 2 ఏళ్లలో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఆగమైంది. ఇలాంటి పరిస్థితుల్లో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం సాధ్యమేనా? అది రోజు మారే డాలర్లతో ఎలా పోలుస్తాడు? ఎలా నమ్మిస్తాడు? ఇంకెంతకాలం ఇలా మభ్యపెడతాడు? అసలు రేవంత్ కథాగా మామిషు ఏంటో చూద్దామా? మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు తంగెళ్ళు దాటవు. తెలంగాణలో ఇప్పటికీ వినిపించే ఓ పురాతన సామెత ఇది. కోతల రాయుడి మాటలు ఇలాంటివేనని చెప్పుకునేందుకు ఈ సామెతను వాడతారు. 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు, 2023 తర్వాత ఈ సామెతలు మహాబాగుగా వినిపిస్తాయి. కోతల రాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కోసినన్ని కోతలు ఇంకెవ్వరూ కోసి ఉండరు. గ్లోబల్ సమ్మిట్ పేరిట నడిపిన డ్రామాలో కూడా రేవంత్ ఇలాగే కూశాడు. అందరి ముందు మరోసారి చులకనయ్యాడు. అసలు $3 ట్రిలియన్ ఎప్పటికి కావాలి? ఎన్నటికి రీచ్ అవ్వాలి? కోతల రాయుడిగా మారిన తెలంగాణ సీఎం ఏతులు కోతలు తప్ప పనికొచ్చే మాట లేదు. అంతటి సభావేదికపై కామెడీని అద్భుతంగా పండించిన రేవంత్ 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఏతులు, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ అంటూ కోతలు, తెలంగాణను $3 ట్రిలియన్ ఎదిగిస్తానంటూ గప్పాలు. అయినా అమెరికా లెక్కల భాష మనకెందుకు రేవంత్? $3 ట్రిలియన్ ఎకానమీ అంటే 3 లక్షల కోట్ల డాలర్లు. రేవంత్ లెక్కనే చూసుకుంటే ఇవాళ డాలర్ విలువ 90 రూపాయలు. 3 లక్షల కోట్ల డాలర్లను రూపీలోకి కన్వర్ట్ చేస్తే 269 లక్షల కోట్ల 98,000. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానిది 16.12 లక్షల కోట్ల ఎకానమీ. అంటే రేవంత్ లెక్క ప్రకారం 270 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతాడట. కామెడీకి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇంతలా ఎలా పెంచుతావు రేవంత్? ప్రస్తుతం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటే జీఎస్డీపీ $200 బిలియన్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే 20% పైగా వృద్ధి రేటు ఉండాలి. సరే, గుంపు మేస్త్రి లెక్కనే తీసుకుందాం. 10% వృద్ధి రేటుతో 2034 నాటికి $500 బిలియన్ కూడా అవ్వదు. 15% వృద్ధి రేటుతో 2034 డాలర్స్ అయ్యే అవకాశం ఉంది. మరి 2047 నాటికి 3 ట్రిలియన్ కు ఎలా రీచ్ అవుతుంది? ట్రిలియన్ అనే పదం ఎవరో ఏదో నేర్పించినంత మాత్రాన ఓ అనాలిసిస్ లేదు, పాడు లేదు. దాన్ని పట్టుకుని ఊగడమేనా? అసలు ట్రిలియన్ అన్న పదాన్ని యూజ్ చేసిన రేవంత్ అండ్ దండుపాల్యం బ్యాచ్ కు $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? అందుకే అప్పుడెప్పుడో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ కోట్ చేస్తూ సర్కాస్టిక్ కామెంట్ చేశారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కాదు, $1 ట్రిలియన్ అప్పులు చేస్తారంటూ కేటీఆర్ ఉతికి ఆరేశారు. $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్లకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏమన్నారు? కలలు కనండి, ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోండి. అలాంటి గొప్ప టార్గెట్లు పెట్టుకున్న వారే విజయాలను సాధిస్తారు. సాధించే వరకు విశ్రమించకండి, ఇవి విజయానికి మెట్లు అని కదా అన్నారు. కానీ రేవంత్ నిర్దేశించుకున్న $3 ట్రిలియన్ ఎకానమీ పిచ్చ కామెడీని పంచుతుంది. రాబోయే 22 ఏళ్లలో అంటే 2047 సంవత్సరం నాటికి అది సాధ్యమవుతుందని అంటున్నాడు. గలీలో చోటే భాయ్ కాదు, ఢిల్లీలో బడే భాయ్ కూడా ఇదే మాట అంటున్నాడు. అటు బడేబాయ్ మోడీ, ఇటు చోటేబాయ్ రేవంత్ ఇద్దరూ ట్రిలియన్ అనే పదాల్ని విడిచిపెట్టడం లేదు. భారత్ను $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తానని మోడీ ప్రగల్భాలు పలుకుతున్నాడు. సేమ్ టు సేమ్ 22 ఏళ్లలో తెలంగాణను $3 ట్రిలియన్ ఎదిగిస్తానని గప్పాలు కొడుతున్నాడు. అసలిది సాధ్యమేనా? పీఎం, సీఎం ఎందుకు ట్రిలియన్లు, డాలర్లు అని మాట్లాడుతున్నారు? అమెరికా లెక్కల భాష మనకెందుకు? మన కరెన్సీ రూపాయి కదా. మరి మనోళ్ళు మిలియన్లు, ట్రిలియన్లు అని లెక్కలు చెబుతున్నారు. ట్రిలియన్ అంటే ఎంతో ఎంపీలు, ఎమ్మెల్యేలకైనా అర్థమవుతుందా? అధికారుల్లో ఎంతమందికి ఈ ట్రిలియన్ గణాంకాలు తలకెక్కుతాయి? లెక్కలు తెలియాలంటే ఏ చాట్ జీపీటీనో అడగాల్సిందే కదా. ట్రిలియన్ డాలర్లను రూపీలోకి మార్చాలంటే ఆన్లైన్లో కొట్టాల్సిందే కదా. ఒక రాష్ట్ర అభివృద్ధికి చేసే ప్రయత్నం ఎవరు తప్పుకొట్టకూడదు. కానీ అది ఊహాజనిత సాధ్యం అవుతుందా? ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా ఇన్ని సంవత్సరాల చరిత్ర లోపట ఈ రకమైన అభివృద్ధి అంటే గ్రోత్ సాధించగలిగారా? ఇప్పుడు భారతదేశం సరే 1947 వరకు మనం ప్రపంచంలో 129 దేశాలు ఉన్నాం. అసలైతే 7వ శతాబ్దం వరకు భారతదేశం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం. 7వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మనం 6వ స్థానానికి పడిపోయినాం. 17వ శతాబ్దం నుంచి 1947 వరకు 129వ స్థానానికి దిగారిపోయాం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఆ కంపెనీ వ్యాపారంతో వచ్చేసి దోచుకొని పోయిన సంగతి నేను కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. అభివృద్ధి లేకుండా ఉంది, అందుకోసం 129. ఈరోజు మనం 5వ స్థానం నుంచి 4వ స్థానం వరకు వచ్చాం. చాలా సంతోషం. మరి నాయకులు ఎందుకింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు? పదం బరువుగా ఉందని వాడుతున్నారా? లేదంటే ఎవరిని బులిపించడానికి $1 ట్రిలియన్ బిల్డప్ కొడుతున్నట్లు ఎవరిని మాయ చేస్తున్నారు? పైగా అవేమీ పొరపాటుగా అన్న మాటలు కావు, కావాలని అమెరికన్ భాష మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ చేస్తారంటే $3 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అని అర్థం. ఇవాళ డాలర్ విలువ $90. $3 లక్షల కోట్ల రూపీలోకి కన్వర్ట్ చేస్తే 269,98,065 ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానిది 16.12 లక్షల కోట్ల రూపాయల ఎకానమీ. దీన్ని దాదాపు 270 లక్షల కోట్లకు పెంచుతా అంటున్నాడు రేవంత్. మరి ఎలా పెంచుతారో జర సెలవివ్వండి సారు, విని తరిస్తామంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు జనం. జపాన్ కానీ, అమెరికా మొదటి నుంచి కూడా ముందంజలో ఉంది. జపాన్, చైనా, ఇప్పుడు చైనా చాలా ముందుకెళ్తా ఉంది. అటువంటి ఇంత అభివృద్ధి సాధించిన దేశాలు కూడా ఒక 10 సంవత్సరాలలో 2014 నుంచి 2024 వరకు ఏ దేశం ప్రపంచంలో కూడా 2 అంతల కంటే ఎక్కువ కాలే అభివృద్ధి. ఇప్పుడు మనదేమంటున్నారు? దాదాపు 200 బిలియన్లు అన్నారు. యాక్చువల్గా అయితే 16,71,000 కోట్లు మన జిఎస్డిపి ఉంది. దాన్ని కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది అంటే సంథింగ్ లైక్ అబౌట్ 170-180 బిలియన్ అవుతుంది. అంటే 200 బిలియన్స్ కూడా కాదు. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. 1000 బిలియన్లకు ఇప్పుడు 200 అనుకున్నా, 170 అనుకున్నా 5 అంతలు 6 అంతలు పెరగాలి కదా. 5 అంతలు 6 అంతలు 10 సంవత్సరాల్లో పెరిగే అవకాశాలు ఉండడానికి ఏమని ఒక మహానుభావుడు ఏదో పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో చదివాను, ఉన్నాయి అన్నీ, నేను కాదనా. కానీ అది సాధ్యం అవుతుందా? సాధ్యం ప్రపంచంలో ఎక్కడైనా అయిందా?
ఆయన ఇచ్చిన కారణాలతోటి ఇది అవుతుంది అని ఏదో అన్నాడు. అయినా ఆ కారణాలు అభివృద్ధి చెందిన దేశాలు, సంపన్న దేశాలు, ప్రపంచంలో ఉన్నాయి చిన్నవి కానీ పెద్దవి కానీ ఏది సేవింగ్స్ రేటు ఉందా? అట్లా సాధ్యమైద్దా? రాష్ట్ర ఎకానమీని $3 ట్రిలియన్ పెంచాలనుకుంటున్నాడు రేవంత్. మంచిదే, అలా చేస్తానంటే ఎవ్వరూ అడ్డుపడరు, అభ్యంతరం చెప్పారు. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను కూడా రిలీజ్ చేశాడు. సంతోషమే. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గాలేంటి, సాధ్యాలేంటి అన్న స్పృహ ఉండాలి కదా. ఎవరో అనామకుడు మాట్లాడాడంటే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. తెలిసి తెలియని అజ్ఞాని మాట్లాడాడంటే ఎవ్వరూ పరిగణలోకి తీసుకోరు. కానీ మాట్లాడింది మామూలు మనిషి కాదు, సాక్షాత్తు రాష్ట్ర పాలకుడు, తెలంగాణకు ముఖ్యమంత్రి. ప్రస్తుతం $1.5 ట్రిలియన్ కూడా లేని తెలంగాణ ఎకానమీని 12 రెట్లకు తీసుకెళ్తానని గప్పాలు కొట్టడం భావ్యమేనా? మరో 8 ఏళ్లు తానే సీఎం నని ఇప్పటికే ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సభల్లో చెప్పుకున్నాడీ మహానుభావుడు. $3 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకున్నందుకు అభినందిద్దాం. కానీ దాన్ని అందుకోవడమే అతిపెద్ద సవాల్ కదా. ఆ విషయం ఈ అసమర్థ పాలకుడికి తెలియదా? ఆ డైరెక్షన్లో విజన్ డాక్యుమెంటులో ఆయన చూపించిన మార్గాలేమైనా కొత్తగా ఉన్నాయా? అవి ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తాయా? ఇదే మేధావుల మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్నలు. ఈ 10 సంవత్సరాల్లో 5 అంతలు 6 అంతలు కావడమే ఒక గొప్ప అయితే, మరో 10 సంవత్సరాల్లో బిలియన్ నుంచి 1 ట్రిలియన్ నుంచి 3 ట్రిలియన్, 3 టైమ్స్. ఇప్పుడు 5 అంతలు 6 అంతలు, అప్పుడు 3 అంతలు, అంటే 20-22 సంవత్సరాలలో 22 రెట్లు. అంటే 3 6 18 కదా, దాదాపు 15 నుంచి 18 రెట్లు పెరగాల. ఇది ఆలోచించాల్సిన అవసరం. కేవలం ఎకనామిస్ట్లే కాదు, మనం కూడా ఆలోచించాలి. తప్పేం లేదు. ఎకనామిస్ట్ ఆలోచించి ఓపెన్ డిబేట్ పెడితే మాట్లాడదాం. నేను ఆ వ్యక్తులతో మాట్లాడిన ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఒక లక్ష్యం ఇచ్చారు, ఇట్లా చేస్తే అవుతుంది అని. అది అవుతుందా కాదా అనేది విశ్లేషణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకరి అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్ళి మేమేదో చేస్తామంటే, ఇంతకుముందు ఓకే, ఎన్నికల ముందు రాష్ట్ర పరిస్థితులు తెలియదా? మరి ఎందుకో మీరు చెప్పినా ఏం చేస్తలేరు? అవునా? తర్వాత రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి 6 అంతలు 5 అంతలు 10 సంవత్సరాల్లో చేస్తామని చెప్పే ధైర్యం మీకు ఎలా కలిగింది? ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు జరగలేదు కదా. సరే, 2 అంతలు కాకపోతే 3 అంతలు అవుతుంది అనుకుందాం మాట. మరి 5 అంతలు 6 అంతలు 10 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ 3 అంతలు చేసేటువంటి ఇదంతా ఎందుకు? ప్రచార నిమిత్తం, ఆర్భాట నిమిత్తం. మీరు లక్ష్యాలు ఎంచుకోండి, తప్పు కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు $3 ట్రిలియన్ అంటే ఎంత? ఇప్పుడున్న విదేశీ మారకం ప్రకారం $1కు 90 రూపాయలు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 3 ట్రిలియన్ అంటే 3 లక్షల కోట్లు. $1 ట్రిలియన్ అంటే దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలు. ఆ ప్రకారం $3 ట్రిలియన్ అంటే 270 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రస్తుత ఎకానమీ రమారమి 17 లక్షల కోట్లు అనుకుందాం. రేవంత్ నిర్దేశించుకున్న 2047 అంటే రానున్న 22 ఏళ్లలో దాదాపు 18 రెట్లు పెరగాలి. ఇది సాధ్యమేనా? ప్రతి ఏటా డబుల్ డిజిట్ లో వృద్ధి రేటు పెరుగుతుందా? ఇంతటి పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ అంతటి స్థాయిలో డెవలప్మెంట్ కనిపించాలి, అవసరం కూడా. ఏకకాలంలో అటు రాష్ట్ర అభివృద్ధి, ఇటు సంక్షేమం, పెట్టుబడుల వెల్లువ, పన్నుల వసూళ్లు, రాష్ట్ర ఆదాయంతో పాటు వ్యక్తుల ఆదాయం పెరగడం, ఇలాంటివన్నీ ముందుకు సాగాలి. అది అయ్యే పనేనా? వెనుక ముందు చూడకుండా ఏతులు మాట్లాడమేనా రేవంత్? $1 ట్రిలియన్ ఎన్ని సున్నాలుంటాయో తెలుసా ఈ రేవంత్కు? నిత్యం మనం లక్షాధికారి, కోటీశ్వరుడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతిపెద్ద సంపన్నుల జాబితాను ప్రకటించినప్పుడు మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్ల డాలర్ల లెక్కలో వింటూ ఉంటాం. కానీ సామాన్యులకు ఆ అంకెలకు ఎన్ని సున్నాలు ఉంటాయో ఊహించుకోవడము కష్టమే. 500 రూపాయల కరెన్సీ నోట్ల రూపంలో ఊహించుకుంటే ఎన్ని కోట్ల కట్టలవుతాయో అంచనాకు అందదు. కనీసం ఎన్ని బస్తాలు అవసరమవుతాయి, ఎన్ని లారీలు కావాల్సి ఉంటుంది, ఇలా కూడా ఊహించలే. $1,00,000కు 5 సున్నాలు, 270 లక్షల కోట్లకు ఆ అంకె తర్వాత 12 సున్నాలు పెట్టాలి. అంటే సామాన్యుల బుర్రకు తట్టడం కష్టమే. అంకెల్లో చెప్పుకోవాలనుకుంటే 2.7 కోట్ల కోట్లు. ఇది 270 లక్షల కోట్లకు సమానం. మిలియన్ల లెక్కల్లో చూస్తే ఇది 273 సున్నాలు, 3 సున్నాలు, 3 సున్నాలు, 3 సున్నాలు.
అంటే ఇది దాదాపు మొత్తం దేశ జీడీపీకి సమానమన్నమాట. ఇందులో ఇప్పటి వరకు వేలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకొని బ్రోచర్ రిలీజ్ చేసుకున్నట్టు ఉంది. ఇది ఏముంది? ఇది ఏమైనా ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎట్లా అవుతాయండి? ఇది ఎప్పుడో 200 సంవత్సరాల తర్వాత కళలు, గ్రాఫిక్స్ మూవీ. మేము చిన్నప్పుడు విఠలాచార్యుల మూవీలు చూసినట్టు ఈ మూవీలు చూడడానికి రాలేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది విద్య లేదు, వైద్యం లేదు, కనీసం రోడ్లు లేవు, మౌలికత లేవు. ఆదిలాబాద్లో ఉన్న లంబాడి బిడ్డలు, వరంగల్లో ఉన్న గిరిజన బిడ్డల గురించి ఇప్పటికీ మేము అంబులెన్సులు లేవు. ఎవడో 200 సంవత్సరాల 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి ఇది ఎందుకండి? కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఏసీ 100 కిలోమీటర్ల దూరం లేచి తమకు సంబంధించిన వందలాది మంది భూముల ధరలు పెంచుకోవడానికి ఇది ఒక గ్లోబల్ సమితి అని ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నది. 3 రోజుల తర్వాత చూడండి, ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ముందు పెట్టాలి. ఇక్కడ ఎర్రగడ్డకి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ 3 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి వీడియో తీయండి, డ్రోన్ షూటింగ్ చేయండి. అప్పుడు ఏర్పడుతుంది ప్రాంతం. వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ సంబంధికులు, వాళ్ళ బంధువుల భూముల ధరలు పెంచుకోవడానికి పెట్టిన గ్లోబల్ సమిట్ తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితులు దేనికి ఉపయోగం లేదు. ఇప్పటికన్నా ప్రభుత్వం ఏమి వాగ్దానాలు చేసిండ్రు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? మారుమూల పల్లెలలో హాస్పిటల్స్, స్కూల్స్, ఏమైతే సౌకర్యాలు ఉన్నాయో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏం చెప్పి గద్దెనెక్కారు? ఏం చేస్తున్నారు? 200 సంవత్సరాల తర్వాత 2 అంతస్తుల మాట ఎవడెక్కుతాడు, ఎవడు చూస్తాడు? ఇప్పుడు దేశం లెక్కల్లోకి వెళ్దాం. ప్రస్తుతం మొత్తం దేశ జీడీపీ 330 లక్షల కోట్లు. ప్రతి ఏటా సగటున 6 నుంచి 8% చొప్పున వృద్ధి రేటు నమోదు కావచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. తెలంగాణ జీఎస్డీపీ 22 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న మొత్తం దేశ జీడీపీకి సమానమవుతుందనేది సీఎం రేవంత్ అంచనా. దేశ జీడీపీ సింగిల్ డిజిట్ లో పెరుగుతూ ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ మాత్రం రేవంత్ లక్ష్యం ప్రకారం డబుల్ డిజిట్ లో సాకారం కావాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే 2 ఏళ్లలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా కుదేలైపోయింది. లిక్కర్ తప్ప మరో ఆదాయ మార్గం లేదు. పన్నులు పెంచితే ఆదాయం పెరిగే అవకాశాలుంటాయి, కానీ ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతింటుంది. ఇలాంటి ఆందోళన నడుమ $3 ట్రిలియన్ ఎకానమీ డ్రీమ్ ఆచరణ రూపం దాల్చడం ఒక బిగ్ ఛాలెంజ్. కాదు, మిషన్ ఇంపాసిబుల్. ఎలా అంటే గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని పూడ్చడం అసాధ్యం. అన్ని సెక్షన్ల ప్రజల సంపదను పెంచడం, వారి రోజువారీ అవసరాలు అన్ని సవాళ్లు కాదు, అసాధ్యమయ్యే పనులు. వాళ్లకు మేజర్ పత్రికలు, ఇవి చిన్న పత్రికలు కాదు. చూడండి, ఒక మేజర్ తెలుగు పత్రిక 3,97,500 కోట్లు అంది నిన్న ఒక్కరోజు. ఇంకో మేజర్ పేపరు, నేషనల్ పేపరు 2,50,000 అన్నది. ఇంకో ఇంగ్లీష్ నేషనల్ పేపరు 1,80,000 కోట్లు అన్నది. ఇంకో పేపరు 1,88,000 కోట్లు అన్నది. నేను కాదనా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఊహించి రాస్తారా? ఎవరో ఒకరు మీరు చెప్తేనే కదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పకుండా వీళ్ళు రాస్తారని నేను అనుకుంటే తప్పు కదా, వాళ్ళని నిందించినట్టయితే కదా. అవునా? నేను నిందించడానికి అంటలేదు, వచ్చింది నేను చెప్తున్నా. మరి ఈ రకంగా ఇంత వ్యత్యాసం ఒక్కరోజు వచ్చిన పెట్టుబడుల మీదనే ఉంటే 22 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడికి పోవాలనే దాని మీద మీరేం చెప్తున్నారో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. చెప్పండి, లక్ష్యం పెట్టుకోండి, కానీ సాధ్యం అసాధ్యం సమయం అని ఆలోచించాలి కదా. మేమేదో మంచి చేస్తామంటే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఓహో, నేను అందుకే అన్నాను కదా, నేను మార్చిపోయి ఉంటే బాగుంటుందేమో అని. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించిన 2047 విజన్ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి హబ్ గా మార్చాలని, భారత ఆర్థిక వ్యవస్థకు 10% సహకారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ ఈ కలను ఎలా సాకారం చేస్తారన్న దాని మీదే 1.25 లక్షల క్వశ్చన్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ లక్ష్యం రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుంటే నిపుణులు మాత్రం అసాధ్యమంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2025-26 అంచనాల ప్రకారం $216 బిలియన్ స్థాయిలో ఉంది. 2047 నాటికి $3 ట్రిలియన్ చేరాలంటే 22 సంవత్సరాల్లో సుమారు 13.6% చక్రవృద్ధి రేటు అవసరం. గతేడాది 11.9% వృద్ధి సాధించిన రాష్ట్రం ఈ రేటును నిలబెట్టడానికి భారీ పెట్టుబడులు, శ్రేణీకరణలు చేపట్టాలి. దేశం మొత్తం 7 నుంచి 8% వృద్ధి చూపుతుంటే తెలంగాణ ఈ స్థాయి దాటడం అసాధారణమే. యువత నైపుణ్యాలు, ఇన్ఫ్రా అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఈ వృద్ధిని ప్రేరేపిస్తాయని ప్రభుత్వం ఏదో ప్రగల్భాలు పలుకుతున్నా అది కనుచూపు మేరలో కనిపించడం లేదన్నది ఆర్థికవేత్తల అంచనా. చేయాల్సిన అవసరం ఇదంతా ఎందుకు అంటే, రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకున్న మీరు హామీలు ఇచ్చారు, అమలు చేయమంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉందని ఇప్పుడు చెప్పుకుంటూ మళ్ళీ 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో ఇంత బాగా అవుతుందని చెప్తే మామూలు జనం దేంతో కొట్టాలి? ఇప్పుడు 2 ఏళ్లలో
మీరు కొనసాగుతున్న పథకాలే ఎందుకు చేస్తలేరని ఒక ప్రశ్న, తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎందుకు చేస్తలేరు అనే దానికి రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్న నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో మరి గిదంతా గిట్ల చేస్తాను అంటున్నా, గిదే చేస్తలేవు అయ్యో అని అడగద్దా? తెలియద్దా? జనాలకు ఇవన్నీ తెలియాలి కదా. అందుకోసం జనం కోసం నేను చేసే ప్రయత్నం, అందుకే ఈ సోషల్ మీడియాలో పెట్టేటి. జల సమస్యలు, భూమి సంస్కరణలు, కాలుష్యం, అసమానతలు ఈ లక్ష్యాన్ని అడ్డుకోవచ్చు. 13% వృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే విద్య, ఆరోగ్య రంగాల్లో పెద్ద మార్పులు అవసరం. ఏదో ఒక రంగం మీదనో, ఒక నగరం మీదనో, ఒక జిల్లాపైనో ఫోకస్ పెడితే కుదరదు. సమగ్రమైన, సమీకృతమైన అభివృద్ధి ఉండాలి. అన్ని రంగాలను, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఈ గుంపు మేస్త్రీకి అంత ఆలోచన ఉందా? అందరినీ ఇలా కలుపుకొని వెళ్లే సామర్థ్యం దాగి ఉందా? సుదీర్ఘ కసరత్తుతోనే ఇది సాధ్యమని ఒక ముఖ్యమంత్రిగా రేవంత్కు తెలియందేమీ కాదు. కానీ అది ఖచ్చితంగా కానే కాదని ఆర్థికవేత్తల అనుమానం. If you are not accepting the facts, once we accept the facts, then we have to correct them. We have to improve them. ఇంప్రూవ్మెంట్లో ఏం చేస్తున్నాం అనేది కూడా చెప్తే తప్ప కాదు కదా. లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది, అది మెప్పించడానికా, ఒప్పించడానికా, భ్రమింపజేయడానికా, కాలయాపన చేయడానికి అనేది ఆలోచించకపోతే ఎట్లా? ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర సంపద పెరగాలంటే బలమైన పాలసీలతో పాటు రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చడం కూడా ఓ ప్రధానమైన అంశం. ఈ స్థాయిలో ఆర్థిక వనరులు పెరగాలంటే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సంపద గణనీయంగా పెరగాలి. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసెస్ ఇవన్నీ పెంచగలగాలి. ఉత్పత్తి, వినియోగం వృద్ధి చెందాలి. మన అవసరాల కోసం ఉత్పత్తి చేసుకోవడం మాత్రమే కాక ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేసేంత స్థాయిలో ఫోకస్ పెట్టాలి. ఎకానమీ పెంచుకోవడానికి ప్యూర్, రేర్ అనే పాలసీని విజన్ డాక్యుమెంట్లో ప్రస్తావిస్తున్నా అది గాడిన పడాలంటే అంత ఈజీ కాదు. కమిట్మెంట్, కష్టపడే తత్వం, లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఇవన్నీ ఉన్నప్పుడే సాధ్యం. రాజకీయాలు ఇలాంటి ప్రతికూలతల నడుమ సీఎం రేవంత్ లక్ష్యం నెరవేరుతుందా? ఇంత పెద్ద మీటింగ్ పెట్టి కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాలేదు కదా. అంటే మళ్ళీ మాకు కాంపిటీషన్ కదా అంటారు. ఓకే, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాదు, కానీ పెట్టుబడిదారులు ఎందుకు రాలేదు పెద్ద ఎత్తున? అంతేనా? ఓకే, ఆఖరికి సోనియా గాంధీ గారు లెటర్ రాశారు, మీరు రమ్మని పిలిచారు. పిలిస్తే ఏం రాసింది తెలుసా? 2034 వరకు 1 ట్రిలియన్ సాధించే విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నా, సాధించండి అన్నది అంతే. కానీ 2022లో 3 ట్రిలియన్ల నీ మాట తీయలే. అంటే ఇదే సాధ్యం కాదు, గదెట్ల నేను అంటా అని ఆ మాట కూడా రాయలేదు. అంటే ఏమాత్రం ఆలోచిస్తే ఎందుకనిలే, ఎస్ మీ వల్ల 3 ట్రిలియన్లు అయితే దేశంలో కూడా ఇట్లా మేము చేస్తాం, ఈ లక్ష్యం పెట్టుకుందాం అని ఎందుకు అనలేదు? లేదు, 2034 వరకే ఈ రాష్ట్రంలో మీరు చేసే 1 ట్రిలియన్ ఏదో ఆ రీతి లోపల దేశంలో కూడా కనీసం 5 అంతలు కాదు కదా, 2 అంతలు 3 అంతలు అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని ఎందుకు మాట్లాడలే? లేదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, రాజకీయాలు, ప్రత్యర్థులు, మరి బీజేపీ ప్రభుత్వం మీద మా రాష్ట్ర ప్రభుత్వం ఇలా తయారు చేస్తున్నది, 10 సంవత్సరాల్లో 5 అంతల 6 అంతల ఎకానమీ ఇంప్రూవ్ చేస్తున్నది, మీరు కనీసం వల్ల సగమన చేయండి అని అందా? ఎవరికే ఇవన్నీ. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యమంటున్నాడు రేవంత్. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుందన్నది ఆయన అంచనా. అధునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని సెలవిస్తున్నాడు. కానీ అవినీతి, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సాధ్యమేనా? రేవంత్ కలలు ఫలిస్తాయా? అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఉంటుందా? రేపటి పంచాయతీ ఎన్నికలే పాలకు పాలు, నీళ్లకు నీళ్లలా తేల్చిపడేస్తాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.